ఢిల్లీ లిక్కర్ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. రౌస్ అవెన్యూ కోర్టు 23 మందికి క్లీన్ చిట్ ఇవ్వడంతో సిబిఐ ఢిల్లీ హైకోర్టు తలుపు తట్టింది. దిగువ కోర్టు ఉత్తర్వులను నిలిపివేయాలని అప్పీల్ చేసింది. ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగిందని, హవాలా మార్గంలో నిధుల బదిలీకి సాక్ష్యాధారాలు ఉన్నాయని సిబిఐ చెబుతోంది. కుంభకోణంలో పాత్రదారులు పలుమార్లు కలిశారని, తాము సాక్ష్యాలతో పేర్కొన్న కోర్టు పరిగణలోకి తీసుకోలేదని సిబిఐ భావిస్తోంది. ఈ కేసులో మరింత దర్యాప్తు జరపాల్సి ఉందని సిబిఐ హైకోర్టు ముందు దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొంది. సిబిఐ పిటిషన్ పైన ఢిల్లీ హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. దేశ రాజకీయాల్లో సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, మాజీ ఎమ్మెల్సీ కవిత సహా 23 మందికి న్యాయస్థానం క్లీన్ చిట్ ఇచ్చింది. నిందితులపై మోపిన అభియోగాలు నిరాధారమైనవని పేర్కొంటూ సిబిఐ నమోదు చేసిన కేసును కొట్టివేసింది. ఈ సందర్భంగా సిబిఐ పైన న్యాయస్థానం మండిపడింది. సిబిఐ కేసు నమోదు చేసిన తీరు, దర్యాప్తు విధానాన్ని కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సిబిఐ హైకోర్టుకు వెళ్లబోతోంది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, సంధ్య, నిన్న ఏదైతే రౌస్ అవెన్యూ కోర్టు ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఆ ఆధారాలు చూపించడంలో సిబిఐ విఫలమైందంటూ కూడా ఆ కేసును కొట్టివేయడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, అదేవిధంగా మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ తో పాటు ఎమ్మెల్సీ కవిత పైన, ఆమెతో పాటు మరో 23 మందికి సంబంధించిన ఈ కేసులో ఆధారాలు లేవంటూ కూడా కేసు కొట్టివేయడం జరిగింది. అయితే సిబిఐ ఈ కేసు రౌస్ అవెన్యూ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. రౌస్ అవెన్యూ కోర్టు తమ వాదనను పరిగణంలోకి తీసుకోలేదంటూ, అదేవిధంగా ఈ మనీ లాండరింగ్ కు సంబంధించిన అంశము, హవాలా ద్వారా డబ్బులు చేతులు మారాయన్న దానిపైన కూడా ఆధారాలు ఉన్నప్పటికీ కూడా రౌస్ అవెన్యూ కోర్టు వాటిని పట్టించుకోలేదు. వెంటనే రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలంటూ కూడా ఈ పిటిషన్ లో పేర్కోవడం జరిగింది. అయితే 2022లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ పాలసీ అమెండ్మెంట్ మార్పులకు సంబంధించి ఢిల్లీ గవర్నర్ ఇచ్చిన ఈ యొక్క పిటిషన్ ఆధారంగా ఈ కేసు నమోదు చేయడం జరిగింది. అయితే దీంట్లో దాదాపు ఏదైతే అప్పటి సీఎం గా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ని అప్పుడు సిబిఐ అరెస్ట్ చేయడం జరిగింది. ఆయనను దాదాపు 500 రోజుల వరకు కూడా ఆయనను రిమాండ్ లో ఉంచడం జరిగింది. మనీష్ సిసోడియా, కవిత, ఇంకా కొంతమంది నిందితులందరూ కూడా అప్పట్లో వాళ్ళందరినీ కూడా రిమాండ్ కి తరలించడం జరిగింది. అయితే కేసు నమోదు చేసిన తీరు కావచ్చు, ఇన్వెస్టిగేషన్ చేసిన విధానాన్ని రౌస్ అవెన్యూ కోర్టు తప్పు పట్టడం జరిగింది. సిబిఐ ఈ కేసులో కేవలం ఏదైతే అప్రూవల్ గా మారిన వ్యక్తుల స్టేట్మెంట్స్ ని ఆధారంగా చూపించి కేసును నమోదు చేసే ప్రయత్నం చేసిందంటూ కూడా ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే A1 ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న A1 ని ఆయనను ఏ విధంగా A1 గా చేశారు అంటూ కూడా సిబిఐ పైన మండిపడడం జరిగింది. A1 గా అతన్ని నిర్ధారించిన అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా శాఖకు తాము ఆదేశించబోతున్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. మరి 598 పేజీల ఈ యొక్క తీర్పుకు సంబంధించి వాటిని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మరి సోమవారం ఈ పిటిషన్ పైన విచారణ వస్తుందా లేదా అనేది కూడా కొంత ఉత్కంఠ నెలకొంది. దేశవ్యాప్తంగా ఏదైతే సంచలనం సృష్టించిందో అంతే రీతిలో మరి ఢిల్లీ హైకోర్టు ఏం చేయబోతుంది అనేది కూడా ప్రస్తుతం ఇది రాజకీయంగా ఒక చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మరి రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును ఢిల్లీ హైకోర్టు సమర్థిస్తుందా లేదంటే మరోసారి విచారణకు ఆదేశిస్తుందా అనేది కూడా వేచి చూడాలి. రైట్ గోపి.